కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు, తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి అంకిత భావంతో పనిచేశారు కాబట్టి, తెలంగాణ సమాజము ఆదరించింది కాబట్టి ఈరోజు గొప్ప ఫలితాలను ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో మరి చేకూరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు 2 స్థానాలు ఏకకాలంలో రావడము, అందులో తెలంగాణలో ఉన్నటువంటి 3 ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలుంటే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, అందులో బీజేపీ గతంలో 1 సీటు, ఇప్పుడు 1 సీటు సంపాదించడం జరిగింది. పట్టభద్రులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చడం జరిగింది. మనకందరికీ తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆదరించారు. 5 స్థానాలలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విజయం చేకూర్చడం జరిగింది. 37% పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటేసినటువంటి వాళ్ళలో 37% భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 75 లక్షలకు పైగా ప్రజలు బీజేపీని మరి మద్దతు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది నెలల లోపలనే భారతీయ జనతా పార్టీకి మద్దతు కట్టి, భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి కాంగ్రెస్తో సమానంగా సీట్లు ఇవ్వడం జరిగింది. కొంత మేము ఆ రోజు మరింతగా కష్టపడినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లోనే మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండే. కానీ తెలంగాణ సమాజం ఆ రకంగా స్పందించింది, ముందుకొచ్చి ఆ రకంగా తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. మరి ఇప్పుడు జరిగినటువంటి 3 స్థానాల్లో కూడా మరి 2 స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు. అందులో ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం, అది గతంలో ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు. అవినీతితో, అక్రమాలతో, అహంకారంతో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. గ్రామాలలో మనకు తెలుసు,
ఒపీనియన్ మేకర్స్, కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఉంటారు. ఈరోజు ఆ యొక్క కీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో మరొకసారి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది. ఈరోజు బీజేపీ బాధ్యత కూడా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో అమలులో వైఫల్యం చెందిందో, మోసం చేసిందో, వితండవాదం చేస్తుందో, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉందో, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేశారు.